హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడబోయేది ఈజిప్ట్ చరిత్ర గురించి. ప్రాచీన ఈజిప్ట్ రాజుల్ని ఫేరో అంటారు. అతని వద్ద ఎంత సొమ్ము ఉండేదంటే దేవుణ్ణే సవాల్ చేసేంతవరకు పోయాడు. అతను తనకు స్వర్గం లాంటి ప్రదేశం కావాలనుకుని గొప్పగా ఒక పిరమిడ్ నిర్మించాడు. అదే ఈరోజు ఈజిప్టులో ఉండే పిరమిడ్. అతని శవం ఇంకా అలాగే ఉంది. మన దగ్గర ఒక ఎలుక చనిపోతే 2 రోజుల్లో వాసన వస్తుంది, కానీ ఆ శవం ఇంకా అలాగే ఉంది. పర్యాటకులు ఇంకా దాన్ని చూడ్డానికి వస్తుంటారు. ఇది ఒక్క అంతస్తు కాదు, ఎంతో ఎత్తు ఉంది. ఒక మనిషి ఒంటి మీద కూర్చున్నా అది ఒక్క రాయి శిల కంటే పైకి రావడం లేదు. ఇవన్నీ అప్పట్లో జేసీబీ లాంటి యంత్రాలు లేని సమయంలో తయారు చేశారు. ఆ టైంలో అంత పెద్ద రాళ్లని ఎలా పైకెత్తారో అన్నది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. ఇస్లాం ధర్మంలో ఈజిప్ట్ సంస్కృతిపై చాలా వివరాలున్నాయి. వాటిలో కొన్ని విషయాలేంటంటే, ఒకప్పుడు అక్కడ ఫిరౌన్ అనే ఒక రాజు ఉండేవాడు. అతను చాలా దౌర్జన్యంతో పాలించేవాడు. అతని వద్ద ఎన్నో ధన సంపదలుండేవి. ఆ ధనంతో దేవుణ్ణే సవాల్ చేస్తూ, మీ స్వర్గం మీకే, నా స్వర్గం నేనే సృష్టించుకుంటా అన్నాడు. అలా తనకు స్వర్గం లాంటి జీవితం కావాలనే ఉద్దేశంతో ఈజిప్టులో పిరమిడ్ నిర్మించాడు. అది ఈరోజు కూడా ఈజిప్టులో ఉంది. ఏముందిలే, పెద్ద పెద్ద రాళ్లు ఒకదానిపై ఒకటి పెట్టడమే కదా అని మనం అనుకోవచ్చు. కానీ అది అంత తేలిక కాదు. ఇది అప్పట్లో ఎలా నిర్మించారో అనేది నిజంగా అద్భుతం. ఈ ఫోటోల్లో చూసేటప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఇది రాయి కాదు, ఫిరౌన్ శవం. అది ఇప్పటికీ అలాగే ఉంది. ఇతను తన కోసం స్వర్గం నిర్మించుకున్నాడు. అతనికి ఏమాత్రం హద్దు లేదు, అంతగా ధనం ఉండేది. ఈ విషయం గురించి ఎవరికైనా సందేహం ఉంటే చరిత్రకారుల్ని అడిగితే వాళ్లే చెప్తారు. ముస్లింలు వాళ్ల ఖురాన్లో ఉన్నదాని ప్రకారం ఇలా చెబుతారు. మూసాతో చాలా గొడవలు చేశాడు ఫిరౌన్. అతను చాలా దౌర్జన్యపు రాజు. రాజ్యమంతా అతని కంట్రోల్లో ఉండేది. ఎవరూ అతనికి ఎదురు తిరిగేవారు కాదు. ఇతను తాను ఉండడానికి స్వర్గం నిర్మించుకున్నాడు. కారణం ఏంటంటే, తాను దేవుని వద్దకు వెళ్లి స్వర్గం అడగను, తానే తన స్వర్గం నిర్మించుకోవాలని. ఇస్లాం ధర్మంలో ఇలా చెబుతారు. ఇతను ఎన్నో దురాచారాలు చేశాడు కాబట్టి దేవుడు శాపం ఇచ్చాడు. ఈ శాపం ప్రకారం ఈ శవాన్ని భూమిలో పాతిపెడితే భూమి కూడా వాడి శవాన్ని బయటపడేసింది. నీళ్లలో వేస్తే నీరు ముంచదు, మంటలో పెట్టి కాలుద్దామంటే మంట కాల్చదు. అలా భగవంతుడు శిక్షించాడు. చివరికి ఈ శవం యథావిధిగా అలాగే ఉంది. అందుకే అతని శవం నశించకుండా అలానే మిగిలింది అని చెబుతారు. ప్రళయ దినం వరకు ఆ శవం అలానే ఉంటుంది అని చెబుతారు. ఈ కథలో మతపరంగా కూడా ఒక భాగం ఉంది, చరిత్రపరంగా కూడా ఒక భాగం ఉంది. 2 కోణాల్లోనూ ఇది ఒక ఆసక్తికరమైన ఉదాహరణగా నిలిచింది. ఈజిప్టు రాజులు తమ రాజుల శరీరాల్ని మమ్మీగా మార్చేవాళ్లు. ఒక ప్రత్యేకమైన రసాయనాన్ని శరీరానికి రాసి శరీరం కొళ్లకుండా చేయడమే లక్ష్యం. ఆ రసాయన ప్రభావంతో ఆ శవం వేల సంవత్సరాలుగా అలాగే సురక్షితంగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, ఇవి సుమారు 5000 ఇసాపూర్వం నాటి శవాలు. అంటే మన ఇండస్ వ్యాలీ నాగరికత కన్నా 3000 ఏళ్ల ముందే ఈజిప్టు నాగరికత ఏర్పడింది. అప్పట్నుంచి ఇప్పటిదాకా ఈ శవం అలాగే ఉంది. మన దగ్గర ఒక ఎలుక కిచెన్లో చనిపోతే 2 రోజుల్లో మురికి వాసనతో సగం బస్తీకి తెలుస్తుంది. కానీ ఈ మమ్మీని చూడ్డానికి ఈరోజు కూడా లక్షల మంది వస్తుంటారు. ఈజిప్టు నాగరికతలో ఉన్నవాళ్లు చాలా అందంగా ఉండేవారు. చర్మం తెల్లగా, ఆకృతి అద్భుతంగా ఉండేది. అందంగా ఉన్న నాగరికతల్లో ఈజిప్ట్ ఒకటిగా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు మమ్మీని చూస్తే చర్మం నల్లగా మారిపోయింది. అది చర్మం కాదు, ఆ రసాయన ప్రభావం వల్ల రంగు మారిపోయింది. ఇక మన దగ్గర జ్వరం వస్తే చర్మం ఎలా మారిపోతుందో అలాంటి మార్పే అది. ఇప్పుడున్న మమ్మీ అంటే రాజుల శవాన్ని శుభ్రంగా కళాత్మకంగా ఉంచటం. అప్పట్లో ఈజిప్ట్ రాజులు తలపై ప్రత్యేకమైన కిరీటం పెట్టుకునేవాళ్లు. అది నేటి అరబ్ దేశాల్లో ముసుగులా కనిపించే వస్త్రంతో పోలి ఉంటుంది. ఆ 2 సంస్కృతుల మధ్య ఎంతో పోలికుంది కాబట్టి ఈజిప్ట్, అరబులు ఒకే విధంగా ఉండేవారని చెప్పొచ్చు. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం ఈజిప్టు రాజుల గొప్పతనాన్ని చూపించేలా ఉంది. చూడండి, ఇది రాజు తలపై పెట్టుకునే తాజ్, ఈజిప్టు రాజుల యొక్క గౌరవ చిహ్నం. ఈ రాజులు ఎంతో భయంకరంగా ఉండేవారు. ధనంతో ఊగిపోతూ, గర్వంతో మత్తులో మునిగిపోయేవారు. తమకి స్వర్గం లాంటిది కావాలని, తాము దేవుని కంటే గొప్పగా భవనాలు కడతామని చెప్పుకుంటూ వీళ్లే పిరమిడ్లను నిర్మించుకున్నారు. ఫిరౌన్ అనే రాజు ఇలా అనేవాడు, దేవుడెవడు, నేనే దేవుణ్ణి, నేను గొప్పగా భవనాలు కడతాను. అతనే గీజా పిరమిడ్ నిర్మించాడని నేడు ప్రపంచానికి తెలుసు. ఈ పిరమిడ్ చూస్తే ఇటుకలు పేర్చినట్టు అనిపించవచ్చు, కానీ ఒక్కో రాయి ఒక్కో అంతస్తు బిల్డింగ్ లాంటి బరువుతో ఉంటుంది. ఇక్కడ ఒక మనిషి ఒంటి మీద నిలబడ్డా ఒక్క రాయి హైట్ కన్నా పైకి కనపడదు. నేను చనిపోతే నా శవాన్ని ఈ పిరమిడ్లోనే పెట్టాలి అని ఈ ఫిరౌన్ చెప్పాడట. ఈ పిరమిడ్ యాంత్రిక విజ్ఞానం లేకుండా నిర్మించబడింది. అప్పట్లో ఏ జేసీబీ లేదు, ఏ క్రేన్ లేదు. అయినా ఏ విధంగా చేశారో ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఒక్క రాయి 20 టన్నుల బరువు ఉంటుంది. ఒక ఏనుగు బరువు 10 టన్నులు అనుకుంటే ఆ రాయి 2 ఎక్కువ. అలాంటి రాయిని మనుషులు చేత్తో ఎలా పైకి తీసుకెళ్లారో ఎవరికీ అర్థం కాదు. పైగా ఇది చిన్న భవనం కాదు, 50 అంతస్తుల బిల్డింగ్ లాంటి ఎత్తుంది. ఇది మనుషుల చేతుల మీదుగా నిర్మించబడిన అతిపెద్ద నిర్మాణాల్లో ఒకటి. ఈ పిరమిడ్ ఎక్కడ నిర్మించబడిందో చూస్తే అది ఒక ప్రత్యేకమైన స్థలం.
అది ఆకాశంలో ఉండే తారల స్థానాన్ని బట్టి వేసిన లొకేషన్. ఈ పిరమిడ్ మీద ప్రతి భాగానికి ఒక ప్రత్యేకమైన తారని మ్యాచ్ అయ్యేలా డిజైన్ చేశారట. అంటే ఏ భాగం మీద ఏ నక్షత్రం వస్తుందో ముందే లెక్క చేసుకుని నిర్మించారు. ఇది చూస్తే ఆ రాజు ఎంత గర్వంగా అహంకారంగా ఉండేవాడో అర్థమవుతుంది. అప్పుడు ఎలాంటి యంత్రాలు లేవు, జేసీబీలు క్రేన్లు లేవు. అయినా అద్భుతంగా ఇలా నిర్మించడం జరిగింది. ఈజిప్ట్ అంటే మనకు గుర్తొచ్చే ముఖ్యమైనవి ఈజిప్ట్ పిరమిడ్లు, ఈజిప్ట్ మమ్మీలు, నైల్ నది, అద్భుతమైన రాజులు అంటే ఫిరౌన్లు. ఫిరౌన్ అంటే ఈజిప్టులో రాజు. ఎవరికైనా క్లారిటీ కోసం చెప్పాలంటే ఇంగ్లీష్లో ఫరావ్ అంటారు, అదే మనం ఫిరౌన్ అంటాం. ఈజిప్టు నాగరికత ఎంత గొప్పదో చూస్తే తెలుస్తుంది. ఈ రాజులు తమ కోసం ఎంత శ్రద్ధగా భవనాలు కట్టించుకున్నారు. చూస్తుంటే ఈ భవనం ఎంత గొప్పగా ఉంది. ఇప్పుడు మన అమెరికాలో కూడా ఇంత పెద్ద భవనం లేదు అనిపిస్తుంది. అంత పురాతన కాలంలో ఇటువంటి అద్భుత నిర్మాణాన్ని చూసి ఆశ్చర్యపడాల్సిందే. ఇంకా చూస్తే ఈ రాజు ధరించే డ్రెస్ కూడా చాలా విశిష్టంగా ఉండేది. అతను ధరించే వస్త్రాల్ని చూస్తే ఈ రాజు సామాన్యుడే కాదు, ఒక గొప్ప రాజవంశానికి చెందినవాడని అర్థమవుతుంది. ఇది ఈజిప్టు నాగరికత గొప్పతనం. ఈ పిరమిడ్ ఎంత పెద్దదో చెప్పడం కూడా కష్టమైంది. అది కొంత భాగం విరిగిపోయింది. కానీ ఇంతవరకు కూడా ఎవరిని దానిపైకి ఎక్కడానికి అనుమతి ఇవ్వడం లేదు. అక్కడ పైకి ఎక్కడం నిషేధించబడింది. అప్పటి ఈజిప్ట్ పిరమిడ్లు ఒక గొప్ప చరిత్రకు నిదర్శనం. ప్రపంచం నలుమూలలా ఎవరైనా మాట్లాడేంత గొప్పది. అక్కడ అందమైన రాణులు కూడా ఉండేవారు. వాళ్ళ దగ్గర మాంత్రిక శక్తులు, మంత్ర విద్యలు ఉండేవి. అవేమిటో ఖచ్చితంగా ఎవరికీ తెలీదు. కానీ వాళ్ళ దగ్గర ఏదో మాయాజాలం ఉండేది. ఆ ఫిరౌన్లు ఎవరో కాదు, జ్ఞానం, శక్తి, గర్వంతో ఊగిపోయే రాజులు. అప్పుడు జనాలు గుర్రాలపై తిరిగేవారు. పిరమిడ్ని దూరం నుంచి చూస్తే మనిషి ఎంతో చిన్నగా కనిపించేవాడు. ఆ కాలంలో జేసీబీ లేదు, క్రేన్ లేదు, ట్రాక్టర్ లేదు, ట్రక్కులు లేవు. ఏ యంత్రం లేకుండానే ఇవన్నీ కట్టారు. అందుకే ఆ రాజుకి అంతగా గర్వం వచ్చి దేవుణ్ణి కూడా చిన్న చూపుతో చూశాడు. దేవుడా, ఎవడయ్యా అతను? నేనే దేవుణ్ణి, నా స్వర్గం నేనే కట్టుకుంటాను అన్నాడు. ఈ అద్భుతాలన్నీ నైలు నది వల్లనే సాధ్యమయ్యాయి. ఈజిప్టు నాగరికత చాలా పాతది. ప్రాచీన నాగరికతల్లో అత్యంత శక్తివంతమైనదిగా గుర్తింపు పొందింది. దీనికి సంబంధించిన వివరాలు ఇస్లామిక్ గ్రంథాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఒకసారి నూహ్ అలైహిస్సలాం అనే ప్రవక్త గురించి చెబుతారు. ఆయన కాలంలో నైల్ నదిలో పెద్ద వరద వచ్చింది. అది కూడా ఆయన శాపం వల్ల వచ్చిందని చెబుతారు. ఆ వరదతో చాలా నగరాలు, గ్రామాలు పూర్తిగా నాశనమయ్యాయి. అంత గొప్ప నాగరికత ఒకే దెబ్బకి పూర్తిగా నశించిపోయింది. ఇంతకీ ఈజిప్టు నాగరికత గర్వించదగ్గదే అయినా గర్వం ఎంత ఎక్కువైతే అంత త్వరగా పతనం కూడా జరుగుతుందనేది ఈ కథల్లోని నిజం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా తదుపరి వీడియో మరింత ఆసక్తికరంగా ఉండబోతోంది. కాబట్టి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. తద్వారా మా కొత్త ఇంట్రెస్టింగ్ వీడియో పబ్లిష్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరియు మీరు ఏ వీడియోని కూడా మిస్ కాకుండా ఉంటారు. ధన్యవాదాలు.